సైబర్ నేరాలు అంటాము. దాంట్లో ఎస్పెషల్లీ మనం చెప్పాల్సింది ఇవాళ చెప్పబోయేది ఏంటంటే ఆర్థిక నేరాలు. అందులో సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు. ఆర్థిక నేరాల గురించి మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాం. మీకు చెప్పడం ద్వారా ఉపయోగం ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులకు చెప్తారు కదా, మీ బ్రదర్స్ కానీ, మీ ఫాదర్, మీ సిస్టర్స్, మీ మదర్స్, వాళ్ళకందరూ చెప్తారు. వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళని, స్టూడెంట్స్ అంటే పక్కన ఉన్న వాళ్ళకి మీకు చెప్తారని ఉద్దేశంతో మీ కాలేజీలో మీకు కూడా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక నేర ఈ సైబర్ నేరాలు అనేది ఏ విధంగా జరుగుతుంటామంటే మా పోలీస్ స్టేషన్కి వస్తుంటారు చాలామంది బాధితులు. వాళ్ళంతా ఎలా ఉంటారంటే సేమ్ మీలాగానే ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా పేపర్ చూసేవాళ్ళు కాదు, న్యూస్ చూసేవాళ్ళు కాదు, ఏది కాదు. వీళ్ళంతా ఎప్పుడుగా పేపర్ చదవరు, న్యూస్ చూడరు. దానివల్ల వాళ్ళకు మినిమం ఈ ఇంపార్టెంట్ విషయాలు తెలియకుండా పోతున్నమాట. వాళ్ళంతా ఏం చేస్తారు అసలు చిన్న చిన్న మిస్టేక్ చేసి ఎవరో ఫోన్ చేస్తారు. మొన్న ఒక టీచర్ గారు, నేను చెప్పాను, ఒక టీచర్ గారు వచ్చారు మా దగ్గరికి. వచ్చేసి సార్ నా దగ్గర ఒకరు ఫోన్ చేశారు, మేము ముంబై నుంచి తైవాన్ వెళ్తున్న ఒక పార్సిల్లో కొరియర్కి సంబంధించిన ఒక పార్సిల్లో నా ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది. అక్కడ నా పేరు పైన ఉంది అడ్రస్ అంతా కూడా. నా పేరు పై నుంచి ముంబై నుంచి తైవాన్ పోయిన ఒక పార్సిల్లో అందులో 4 ఫారెన్ పాస్పోర్ట్స్, ఒక ల్యాప్టాప్, తర్వాత 200 గ్రామ్స్ డ్రగ్స్, గంజాయి ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్పిండు, వీసా